హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత చైతన్యవంతమైన ఓటు బ్యాంకును ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న ఉద్యోగలోకం మళ్ళీ పోరుబాటుకు సిద్ధమవుతుంది. కొత్త 12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు, తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ప్రకటన, పెండింగ్లో ఉన్న డిఏల విడుదల ప్రధాన డిమాండ్లుగా ఉద్యోగ సంఘాలు మళ్ళీ తమ గాలాన్ని విప్పుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆర్థిక సంక్షోభంలోనూ ఉద్యోగులను ఆదుకున్న కూటమి ప్రభుత్వం ఈసారి కూడా తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తుందనే ఆశతో ఉద్యోగులు ఉండగా, క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం సంక్లిష్టంగా మారుతున్నాయి. చరిత్రను తిరగేస్తే 2014 రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక లోటు సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు ఊహించని రీతిలో ఏకంగా 43% షిప్మెంట్తో పిఆర్సీ ఇచ్చి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగులు అసంతృప్తిని నివారించేందుకు 11వ పిఆర్సీ కమిషన్ను నియమించడంతో పాటు తాత్కాలికంగా ఐఆర్ను కూడా ప్రకటించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలుత 27% ఐఆర్ ప్రకటించినప్పటికీ పీఆర్సీ ఇచ్చేసరికి కేవలం 23% షిప్మెంటే పరిమితం చేయడం ఉద్యోగులలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. హెచ్ఆర్ఏ కోతలు, పెండింగ్ డీలతో జీతాలు సైతం పెరగకపోగా రివర్స్ పీఆర్సీ జరిగిందన్న భావన ఉద్యోగుల్లో బలపడింది. గత ప్రభుత్వ హయాంలో జీతాలు ఒకటవ తేదీన జీతాలు రాక ప్రావిడెంట్ ఫండ్, మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి దాదాపు 20,000 కోట్లకు పైగా బకాయిలు నిలిచిపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ అసంతృప్తి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమికి, టీడీపీ కూటమి ఘన విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే తమ సమస్యలన్నీ తీరుతాయని, కొత్త పీఆర్సీ వేసి ఐఆర్ ప్రకటిస్తారని ఉద్యోగులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిరంతరం సుదీర్ఘ చర్చలు జరుపుతూ గత ప్రభుత్వం తమపై మోపున 30,000 కోట్లకు పైగా ఉద్యోగుల బకాయిల భారాన్ని ఒక్కొక్కటిగా తీరుస్తున్నామని వివరిస్తున్నారు. దాదాపు 15,000 కోట్లకు పైగా నిధులను ఇప్పటికే ఉద్యోగుల బకాయిలకు, డిఏలకు విడుదల చేశామని ప్రభుత్వ గణాంకాలతో సహా చెబుతుంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ చైర్మన్ను నియమించి కనీసం మధ్యంతర భృతిని ప్రకటించాలని పట్టుబడుతున్నాయి. ఆర్థికంగా తీవ్ర క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర బడ్జెట్ను పరిగణలోకి తీసుకుంటే తక్షణమే భారీ షిప్మెంట్తో కూడిన పీఆర్సీని అమలు చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారింది. ఫలితంగా ప్రభుత్వం ప్రస్తుతం బొజ్జగింపుల వ్యూహాన్ని అవలంబిస్తుంది. ఉద్యోగ సంఘాల నాయకులను శాంతింపజేస్తూ పెండింగ్ బకాయిలను విడతలవారీగా చెల్లిస్తూ డిఏ విడుదలతో తాత్కాలిక సంతోషాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. పూర్తిస్థాయి పీఆర్సీ భారాన్ని ఇప్పుడే మోయడం కంటే ఐఆర్తో కాలయాపన చేస్తూ సర్దుబాటు చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యతగా కనిపిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం పీఆర్సీ లేదా భారీ ఐఆర్ ప్రకటనను రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు లేదా పదవీకాలం చివరి 2 ఏళ్లలో అమలు చేసే అవకాశం ఉంది. ఆరంభంలోనే పీఆర్సీ భారాన్ని మోస్తే 5 ఏళ్ల పాటు ఆర్థిక నిర్వహణ కష్టమవుతుందన్న ఆలోచనలో ఆర్థిక శాఖ ఉంది. అయితే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఈ అంశాన్ని రాజకీయ ఆయుధంగా మలుచుకొని ఉద్యోగులను ఉసిగొలిపే ప్రయత్నం చేస్తుండటంతో కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంతవరకు సమరస్యంగా సమర్థించుకుంటుందనేది రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారుతుంది.